కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవంగా మంచిది కాదని ఇంజనీర్లు చెప్పిండ్రు, ప్రతి ఒక్కరు మేధావులు అందరూ చెప్పిండ్రు, వద్దా ఇక్కడ కట్టొద్దు ఆడ బొగ్గు ఉన్నది ఆడ కట్టొద్దు అని చెప్పినా కూడా మీరెవర్రా చెప్పేది, నేను బాసును నేనే చేస్తా నాది పెత్తనం అనే ఉద్దేశంగా కట్టి కనీసం ఓపెనింగ్ అయి ఏడాది కూడా కాకముందే అది కుప్పకూలింది. ఏంది అంటే అది టెక్నికల్ ప్రాబ్లం అంటారు. టెక్నికల్ ప్రాబ్లం అంతమంది చేసి అన్ని లక్షలు పెట్టి చేసిన టెక్నికల్ ప్రాబ్లం అనేది ఎట్లుంటుంది? టెక్నికల్ ప్రాబ్లం అనేది కాదు, అది ఆయన అహంకార ధోరణి. అది అహంకార ధోరణి వల్ల కట్టిండు 3 ఏళ్ళ క్రితం కుప్పకూలింది. దానివల్ల ప్రభుత్వ పైసలు మాత్రం మస్తు లాస్ చేసిండు. న్యాయం పోతాన్ని ప్రభుత్వం ప్రజలే కదా అనే ధోరణి మీద కట్టిండు. ఆయన 2 వంతులు దొబ్బిండు, ఒక పావుల దానికి పెట్టిండు. పావులలో మొత్తం ఆ పావులు కూడా అక్కడ రాకుండా ప్రజలకు అక్కడ రాకుండా అయిపోయింది. లక్షలు పెట్టి కట్టిన ప్రాజెక్టు కనీసం ఒక 10-15 ఏళ్ళు ఉండద్దా? 15 ఏళ్ళు కాదుగా దాంతో నీళ్లు తాగినవాడు లేడు. నీళ్ళు ఎత్తిపోసిండు, నింపంగానే పైనుంచి గోదావరి రాగానే నీళ్ళు రాగానే మళ్ళీ ఇటు వాళ్ళు రాకుండా మళ్ళీ గోదావరికి ఇడిచారు. దానివల్ల ప్రజలకు లాభం ఎవరికే అంటే టీఆర్ఎస్ నాయకులకే. టీఆర్ఎస్ నాయకులు ఎవరికే అంటే ఆ కుటుంబ వాళ్ళకే. ఇంకా వేరే టీఆర్ఎస్లోకి వచ్చిందంటే నేను నమ్మలేను. కాళేశ్వరం వల్ల వచ్చిందంటే రామేశ్వరరావుకు, కేసీఆర్ ఫ్యామిలీకి తప్ప ఇంకెవ్వరికి రాలేదు దాని లాభం. 100కి 100 బాళ్ళు భారతదేశంలో అట్టర్పరాపల అయిన ప్రాజెక్ట్ ఏది అంటే కాళేశ్వరం. కాంగ్రెస్ వాళ్ళు ఇన్నేళ్ళ కాంచి కట్టిండ్రు, స్వతంత్రం వచ్చిన కాంచి రకరకాలు కట్టిండ్రు, ఇప్పటి వరకు చెక్కు చేరుకుంటున్నాయి. ఈ కాళేశ్వరం మంచి పెద్ద టెక్నిక్స్ అని టూరిస్టులు తీసుకుపోయి బస్సులలో ఫ్రీగా తీసుకుపోయి చూపెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు మనం వాడికి పోతామంటే పోలేని పరిస్థితి ఉన్నది. దానివల్ల ప్రజలు లాస్ అయ్యారు, ఎవరు లాస్ ఏం కాలే, మనమే లాస్ అయ్యాను. అంటే ఇప్పుడు కేసీఆర్ స్కామ్ చేసిండని మీరు అంటారు? స్కామ్ చేసిండా చేయలేదని నాకు తెలియదు. పైసలు మొత్తం 1,00,000 రూపాయలు పెట్టి కట్టిన, లక్షల కోట్లు పెట్టే ప్రాజెక్టు కనీసం ఒక 15 ఏళ్ళే ఉండదు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు, మామూలుగా గుడిసేసుకుంటే ఏం చేస్తారు? పునాదులు గట్టిగా తీసుకుంటారా, లేకుంటే ఒట్టిగానే భూమి మీద పెట్టి వాసాలు వేసి ఇల్లు వేసుకుంటారా? ఒట్టిగా భూమి మీద ఇట్లా పెట్టి ఇల్లు వేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? గాలి రాగానే కింద పడిపోద్ది. ఇప్పుడు ఆయన తిన్నాడని నేను అంటలేను, తిన్నట్టుగా నాకు తెలియదు కాబట్టి నేను ఆ రకంగా అంటలేను. నువ్వు ఇల్లు కట్టేటప్పుడు కనీసం ఈ భూమి ఎంత మెత్తగా ఉన్నది, మొరం దాకా ఒక పునాది తీస్తాం కదా, ఆ పునాది తీయకుండా ఒట్టిగానే మూరంతా కట్టి తవ్వి ఆడ మొగరాలు బాతి బైకలు వాసాలు వేస్తే మంచిగా పైన స్లాబ్ ఎత్తే ఎన్ని రోజులు ఉంటుంది? అది మీరు ఇల్లు కట్టుకుంటే నేను ఇల్లు కట్టుకుంటా, నాకు సరిపడా నాకు ఉండగలుగుద్దా లేదా అని చూసినా కానీ దాని మీద వాసాలు ఎత్తా. ఏది లేకుండానే వేసినామంటే అది ఏందన్నట్టు ఏం కానీ నా వల్ల కాదు. ఇవాళ కాంట్రాక్ట్ వాళ్ళకపోతాయి, మన పైసలు మనకు వస్తాయి, వచ్చినా రాలని చెప్పలేను నేను దూలే కాబట్టి. అది తెలివి తక్కువ పని. నేను మేధావిని 70,000 పుస్తకాలు అయినా అని చెప్పినవాడు గా ప్రాజెక్ట్ ఎట్లా కట్టని తెలియకపోతే వాడు ఏం మనిషి? ఆయన ముఖ్యమంత్రి అయిన కారణం మా తెలంగాణ ఉద్యమకారులే. ఎందుకు అని మేమంతా కొట్లాడకపోతే వాడిని ఎవరు దేకపో. ఒక్కొక్క పల్లెటూళ్ళలో కూడా మామూలు రిక్షా తొక్కే వాళ్ళు కూడా రోడ్డు మీద తిరిగి గిర్ర తిరిగి మా తెలంగాణ మాకు రావాలి అని అట్లా కొట్లాడిన వాళ్ళను అందరిని ఎవ్వరిని గుర్తించలే. వాని కుటుంబాలను ఎక్కడో ఉండి అమెరికాలో ఉన్న చిప్పలు కడిగిన కేటీఆర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిండు. 24 గంటలు సిరిసిల్ల మహేందర్ రెడ్డి మస్తు కష్టపడ్డా అక్కడ. వాని సీట్ తీసి ఇంక ఇచ్చేసాడు. ఇటు తిరిగి నేను గెలుస్తా, నాది. అది అహంకారం కాదా? పైసలు తినలేని అంటలేను, అహంకారం బాగా పెరుగుతున్న పతనం అయిపోయాడు. ఇక జీవితంలో కేసీఆర్ అనే పేరు ఇంకొక 2 ఏళ్ళు అంటే వినపడదు. ఎందుకు వినపడదాను? ఆయన చేసిన అరాచకాలు అట్టున్నాయి. అరాచకం అంటే నీ సొమ్ము తినడం మీరు అనొచ్చు, నా సొమ్ము కాదు. అహంకారం అంటే పైసలు తింటనే కాదు అహంకారం. ఒక వెలమ దొరను అని ఒక విర్రవీగిండు, మామూలు మంత్రికి కూడా అపార్ట్మెంట్ లేని స్థితికెతికిందంటే వాడు పైనుంచి పుట్టిండా? దేవుడు వస్తుంటే మనం గట్టిగా కళ్ళు తెరితే ప్రత్యక్షమవుతాడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నువ్వు ప్రత్యేకంగా కోపంగా పో, నువ్వు కనబడతా లేదని నిదానంగా నిలబడు, వెంకటేశ్వరులు కనబడతాడు. అసలు దేవుడే కనబడంగా ఈయన మనం ఓట్లేసిన గెలిచిన ముఖ్యమంత్రి, మనం కూర్చుని ముఖ్యమంత్రి మాకు ఇయ్యకు. ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకునికి ఇయ్యలే కాబట్టి అట్టర్ లేకపోయాడు. ఇక జీవితంలో ఆయన పేరు కనబడితే నన్ను నా పేరు దేవేందర్ రెడ్డి. ఇక జీవితం వల్ల టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయినట్టే. అంటే ఏ పార్టీ వస్తే అంటే ఏ పార్టీ అని రాని నాకు అవసరం లేదు. టీఆర్ఎస్ మొత్తం 100కి 100 బాళ్ళు రాదని రాసి పెట్టుకున్నాను.
స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.